మిత్తితో సహా వసూలు చేస్తాను నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు. మరి ఏడవైంది మేధావితనము, ఏడవైంది ఇది. ఈ లెటర్ తప్ప ఇవి మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు వీడు బాగా మొరుగుతుందని చెప్పి ఇంకా ఏం లేవుద్ది, ఇంకా చాలా ఉన్నాయి. చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను. పెట్టరు మీరు, చలో రెడీ. ఏ గ్రామానికి ఇంకా సర్పంచులు మొత్తుకుంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా సర్పంచ్ పైసలు లేదు. నువ్వు కరీంనగర్ అభివృద్ధి చేస్తాం అంటున్నావు. అరే జీతాలు వేయలేని పరిస్థితి ఇది, పట్టుబడి 10 మందికి ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, రుణమాఫీ వేయలేని పరిస్థితి, ఆర్టీసీ కార్మికులకు ఆదుకోలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం కనికరణ చేయలేని పరిస్థితి. నువ్వేం అభివృద్ధి చేసినావు? ఇవాళ మేము నిధులు తీసుకొచ్చి నేను నీ ప్రభుత్వం ఉండే ఇలా కనీసం ఎక్కడ అధికారులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిధులని చెప్పలేని పరిస్థితి. అందుకే వెనుకబడిపోయినా మేము. చెప్తే సస్పెండే, లేదంటే పోస్ట్ ఉడుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్. అడుగు నీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అడుగు. గ్రామాల అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? చెప్పండి. నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా? నీ దోచుకోవడానికే సగం కంపీకే. గుడికి పైసలు ఇస్తావా, బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదుడా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కరీంనగర్ ప్రజలకు తెలుసు. రా, మీ అయ్య కొండగట్టుకు పైసలు ఇస్తాడు, రమ్మని చెప్పాడు. ఖచ్చితంగా ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎన్ని ఇచ్చిండు? వేములవాడలో నేనే పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మన్ కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పాడికి, వేములవాడ రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చకు సిద్ధం. ఇలా కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ ఇవ్వలే. 3 సంవత్సరాలు మొత్తుకున్నా, చేయలేరు అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా, అప్రూవల్ ఇవ్వలే. మాకు అప్రూవల్ ఇవ్వరా, మమ్మల్ని చేయనియరా, మీరు నిధులిస్తాను ఇయ్యరా. సంవత్సరం 100 కోట్లు ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చిండు వేములవాడకు? కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిధులిస్తున్నారు. ఎన్ని నిధులు ఇచ్చిర్రు? ఇవాళ ఎన్ని దేవాలయాలకు అభివృద్ధి చేసిరు మీరు? ఇలా ఈ కరీంనగర్ చూడరు, కరీంనగర్ ప్రజలు చూడాలి. మసీదుల చుట్టూ పడతలు కట్టిర్రు, ఏం తెలవంటే కట్టిర్రు. నేను ఎందుకు ఇష్టం అంటలేను, వీళ్ళ కుళ్ళుతని చెప్పి ఆయన ఆ మసీదుల చుట్టూ పడతలు కట్టి ఇలా ఒక్కొక్క మసీదుని అభివృద్ధి చేశారు. మేము వద్దంటలేదు, దానికి మీ ఇష్టం. కరీంనగర్లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? మసీదులు అది మొత్తం ఎందుకు ఎట్లా అధునీకరించారు? ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది? ధూపదీప నైవేద్యాలను దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు? ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా? దేవాలయ ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం ఆధునీకరించారు? ఇవాళ చిన్నగా ఉన్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి? వాళ్ళ ఏంటంటే చుట్టూ పడతలు కట్టి మొత్తం మసీదులను అభివృద్ధి చేశారు. వాళ్ళ అది ఎవరు తెలియదు. ఇంకా చూడురు పోయి ఇలా కరీంనగర్ అప్పీల్ చేస్తున్నాను. ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా, ఇలా మతం గురించి మాట్లాడు కేసీఆర్ కొడుకు మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి, దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? ఇవాళ కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిండు? ఇవాళ హనుమాన్ జయంతి కనీస సౌకర్యాలుండయి, శివరాత్రి కనీస సౌకర్యాలుండయి. మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు,
కానీ బొట్టు పెట్టుకొని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే. ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం. హిందుత్వం కోసం కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా. దేశం కోసం, ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డు అడ్డంగా ఉందని కొట్టాడితే జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తారని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకు పోయినా. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఈదని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో PFIకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని, తాత చిన్న, నువ్వు వచ్చినవా ఎప్పుడన్నా? బైసాలో హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినవా? నీ అయ్య చిన్నని, తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను నరికించండి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్య సవాల్ చేస్తే మీ అయ్య తోక ముసుకొని అన్ని ముసుకొని ఇంట్లో అన్నాడు. ఇవాళ నేను పోయినా, మా కార్యకర్తలను పోయినాం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది, నీ ప్రభుత్వ అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవేండు నీ అయ్య ఏడవేండు? ఏడవేండు నీ అయ్య? నువ్వేడవేండు? నీ అయ్య ఏడవేండు? ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూతు పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విడవలే. పాప పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మూర్ఖుడు ఇరగొట్టిండు. నా డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేసారు పెద్ద నన్ను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాజకీయాలు నీకేం తెలుసు? ప్రజల బాధలు నీకేం తెలుసు? నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు. పారాషూట్ లీడరు, పైకి ఉడిపడ పారాషూట్ లీడరును, ఫెయిల్యూర్ కొడుకువు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైళ్లకు పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టక్కనొచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటుగాని తోపుగాని చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ తెలియదు నీ ముడత షర్టు చూపట్టన్న ఫోటో అందరికి చూపట్టా. నీ ముడత షర్టు రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టన్నా అందరికి? నువ్వా నా గురించి మాట్లాడేది? రమన్, మీ అయ్య రమన్ సవాల్ చేస్తున్నా. రమన్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన, కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో పడు.
నీ అహంకారం మీద చూపడితే ఎవ్వడు ఒక్కడు ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ. పిలిచి లోబడు పిలిచట ఇలా 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనట. ఈ పంట మరద బట్టలు కూడా కొడతాం, ఒక్కొక్కరిని బట్టలు కొడతాం. మీ జాగిరి కాదీడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదీడ. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు, దొంగ బతికే, మీ దొంగ బతికే, అన్ని అబద్ధాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు బండి సంజయ్ బీజేపీ వాళ్ళని ఇలా హిందూ అని చెప్పుకుంటారు మీరు. ఇలా అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించిన బొట్టు పెట్టుకుని నీకు హిందూ అని చెప్పించడం